యాక్ట్ ఆఫ్ ది రికార్డ్. ఆ మాజీ మంత్రికి రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నారా? ఏం చేయాలో అర్థం కాక అవకాశం కోసం చూస్తున్నారా? రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ జోరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఆమె మాత్రం ఎందుకు కనిపించడం లేదు, వినిపించడం లేదు? ఒకప్పుడు జగన్ దగ్గర ప్రత్యేక గుర్తింపున్న నాయకురాలు ఇప్పుడు ఉనికి కోసం ఎందుకు పాకులాడాల్సి వస్తోంది? ఎవరా లీడర్? ఇంటా పాటలు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒకప్పుడు వైసీపీ అధినేత జగన్ కోసం ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసిన వాళ్ళు ఇద్దరే. ఒకరు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మరొకరు మేకతోటి సుచరిత. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టిన కొత్తల్లో తమ పదవులకు రాజీనామా చేసి తిరిగి ఉప ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద పోటీ చేసి గెలిచారు ఇద్దరు. అయితే 2014లో పత్తిపాడు నుంచి పోటీ చేసి ఓడిపోయారు సుచరిత. ఆ తర్వాత 2019లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు ఆమె. అప్పుడు వైసీపీ అధికారంలోకి రావడంతో సుచరితకు ఏకంగా కీలకమైన హోంమంత్రి పదవి దక్కింది. నాడు జగన్ కోసం పదవిని కూడా త్యాగం చేశారు కాబట్టే ఆమెకు అంత ప్రాధాన్యం ఇచ్చినట్టుగా చెప్పుకున్నారు. కానీ 2.5 ఏళ్ల తర్వాత జగన్ కేబినెట్ రీషఫుల్లో సుచరితను మంత్రి పదవి నుంచి తప్పించారు. దానిపై ఆమె వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవమాన భారంతో ఆమె ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తారు అన్న ప్రచారం అప్పట్లో జరిగిందే. కానీ పార్టీ పెద్దల జోక్యంతో ఆ వ్యవహారం సద్దుమణిగింది. ఇక 2024 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసే అభ్యర్థుల నియోజకవర్గాలను రాష్ట్ర వ్యాప్తంగా మార్చారు. అందులో భాగంగా సుచరిత కూడా పత్తిపాడు నుంచి తాడికొండకు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. అది ఇష్టం లేకున్నా అధినేత చెప్పడంతో తాటికొండ నుంచి పోటీ చేసి ఓడిపోయారు మాజీ హోంమంత్రి. తర్వాత సైలెంట్ అయిపోయి ఆరోగ్య సమస్యల కారణంగా కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలి అనుకున్నట్టు డైరెక్ట్గా జగన్నే కలిసి చెప్పారట. దీంతో తాడికొండ ఇన్ఛార్జిగా ఆమె స్థానంలో డైమండ్ బాబును నియమించింది పార్టీ. కొంతకాలం ఇంటికే పరిమితమైన సుచరిత తర్వాత పార్టీ అధ్యక్షుని కలిసి తనను సొంత నియోజకవర్గం పత్తిపాడుకే పంపాలని కోరారు. ఆ విషయంలో క్లారిటీ ఇవ్వకుండా చూద్దామంటూ అప్పటికి సమాధానం దాటవేశారు పార్టీ అధ్యక్షుడు. ఇక అప్పటి నుంచి సుచరిత రాజకీయంగా పూర్తిగా డల్ అయిపోయారు. పార్టీ కార్యక్రమాలకు హాజరవడం కూడా తగ్గిపోయింది. పార్టీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అప్పట్లో జైల్లో ఉన్నప్పుడు ఆయన్ని పరామర్శించేందుకు జగన్ వెళ్లారు. కానీ గుంటూరు జిల్లా జైలుకు సమీపంలోనే నివాసం ఉంటున్న సుచరిత అధినేత వచ్చినా ఆ కార్యక్రమంలో పాల్గొనలేదు. అయితే అంబటి రాంబాబు ఇంటిపై దాడి జరిగినప్పుడు జిల్లా వైసీపీ నేతలతో కలిసి రావడంతో తిరిగి యాక్టివ్ అవుతారని అందరూ భావించారు. కానీ ఆ ఛాయలు కనిపించలేదు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఇటీవల వరుసగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది వైసీపీ. డిఎస్సీలో అక్రమాలంటూ వరుసగా 10 రోజుల పాటు ఆందోళనలు జరిగాయి. గుంటూరు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరిగినా సుచరిత అటువైపు కన్నెత్తి చూడకపోవడం చర్చనీయాంశమైంది. పార్టీ అధినేత దగ్గర ఆమెకు పలుకుబడి తగ్గిందని, అందుకే పత్తిపాడు కావాలని అడిగినా చూద్దామంటూ మాట దాటవేశారు అనే ప్రచారం వైసీపీ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. ఇక పార్టీలో కనీసం ప్రాధాన్యత కూడా లేకపోవడంతో సుచరిత కూడా కొంత అసంతృప్తితో ఉన్నారన్నది పార్టీ టాక్. ఇదే ఊపులో ఆమె పార్టీ మారుతారేమో అన్న అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి రాజకీయ వర్గాల్లో. అయితే సుచరిత పొలిటికల్ జర్నీ వైసీపీతోనే ఉంటుందని తేల్చి చెబుతున్నారు ఆమె వర్గీయులు. కానీ పార్టీలో యాక్టివ్ గా ఉండకపోవడానికి మాత్రం కారణాలు చెప్పలేకపోతున్నారు. ఒకప్పుడు జగన్ దగ్గర ఎంతో ప్రాధాన్యత ఉన్న మాజీ హోంమంత్రికి ఇప్పుడు పార్టీలోనే అంతగా ప్రాధాన్యత లేకపోవడంపై ఆమె వర్గీయుల్లో ఆవేదన వ్యక్తమవుతోందట. ఈ పరిస్థితుల్లో సుచరిత పొలిటికల్ కెరియర్ ఎలాంటి టర్న్ తీసుకుంటుందో, అధినేత ఆమెకు తిరిగి ప్రాధాన్యం ఇస్తారా అంటూ ఆసక్తిగా చూస్తున్నాయి వైసీపీ వర్గాలు.